ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాలపు వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత దిన వర్తమానాలు మిమ్మల్ని బలపరిచాయని, గత దిన వర్తమానాల వల్ల ఆత్మీయ మేలులు పొందుకుని ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అనుదినము అందించబడుతున్నటువంటి ఈ వర్తమానాలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఆత్మీయంగా ఎదుగుదలకు అవి తోడ్పడినట్లుగా అవి ఉంటాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినబోతున్నాం. చూడండి, మన సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుంటాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదువు. పిల్లరా, మానవ జీవితంలో అనుదినము ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. శ్రమ లేనివాడు ఈ లోకంలో ఎవరూ లేరు. చిన్న బిడ్డ మొదలుకొని చనిపోయే ఆఖరి ముసలివాని వరకు ప్రతిరోజు ఏదో ఒక శ్రమ వారి జీవితాలలో వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటే, కొంతమంది ఆరోగ్యపరమైన సమస్యలు, కొంతమంది రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా, శ్రమల గుండా ప్రతిరోజు నడిపించబడుతున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, శ్రమ నీకు కలుగుతున్నటువంటి దినమున, శ్రమలు కలుగుతున్నటువంటి ఆ దినాన నీవు ఏ రోజు కూడా కృంగిపోకూడదు. శ్రమ కలిగిన రోజున నీవు కృంగిపోకూడదు. నీవు ఎప్పుడైతే అలా కృంగిపోతావో చేతకాని వాడవవుతావు, చేతగాని దాని అవుతావు. ఎందుకు చేతగాని వారం అవుతామంటే, గమనించండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన సర్వాధికారైన దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా శక్తి కలిగిన వారం అవ్వాలి. ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా దేవుని బలము కలిగిన వారమై ఉన్నాం. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా శ్రమ కలుగుతున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు చేతగాని వారిలాగా ఉండకూడదు. అది చూచి కృంగిపోకూడదు. మొదట శ్రమను చూచి అయ్యో నాకెందుకు వచ్చింది ఈ బాధ, అయ్యో నాకెందుకు వచ్చింది ఈ శ్రమ, లోకంలో ఎవరికో రావాలి కదా, నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను కదా, నేను ఇంత దేవుని కొరకు నియమ నిష్ఠలతో బ్రతుకుతున్నాను కదా, ఆత్మీయ జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నాను కదా, ఎవరికో రావాల్సినటువంటి శ్రమలు, ఎవరికో రావాల్సినటువంటి బాధలు నాకెందుకు వస్తున్నాయి? పిల్లరా, మనము ఒక వాక్య భాగాన్ని బైబిల్లో చూడగలిగితే, శ్రమ పొందుటకే నేను మిమ్మల్ని పిలిచితిని అన్నాడు ఒక చోట. నిజమే కదా. దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో నా నిమిత్తమై నిందలను అవమానాలను అనుభవించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము అని తెలియజేశాడు. ఆత్మీయ జీవితంలో శ్రమ కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమ తర్వాత కలగబోయేటువంటి మహా సంతోషము అది నీకున్నదని గమనించాలి. ఆ శ్రమ తర్వాత నీకు దొరికేటువంటి ఆనందము నువ్వు గుర్తు చేసుకుని దాని విషయమే నిరీక్షణ కలిగిన వ్యక్తి అవ్వాలి. పిల్లరా, భూలోకంలో శ్రమలు కలుగుతున్నప్పుడు ఎప్పుడు కృంగిపోకూడదు. ఇంకొకటి చెప్పమంటారా? దేవుడు అన్యాయస్తుడు కాదనే మాట మీరు గుర్తు చేసుకోవాలి. నీవు ఎంత నలగొట్టబడతావో, నువ్వెంత శ్రమపరచబడబడతావో, ఎంత నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకై నిన్ను నీవు పానార్పణంగా పోయిబడి శ్రమల అనుభవం గుండా నువ్వు వెళ్తావో, ఎంత శ్రమనైతే నీవు అనుభవిస్తావు. బైబిల్ రాయబడిన మాట, శ్రమ నొందిన ఏండ్ల కొలది దేవుని కృప విస్తరిస్తుంది. అనేక కార్యాలు రాగల దినాలలో ఎంతైతే నువ్వు పొందుకుంటావో దానికి రెట్టింపు ఘనత, ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. దేవుడు ఏమైపోయాడు అని బాధపడుతున్నావా? దేవుడు నా శ్రమను చూచి ఏమైపోయాడు అని కృంగిపోతున్నావా? ఒక మాట గుర్తు చేసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31వ వచనం రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ రోజుండి రేపు వాడిపోయే గడ్డి పువ్వు, గడ్డిని దేవుడు ఎలాగైతే
అనుదినము దానిని పూయింపజేస్తూ, అనుదినము దానికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి నీటిని, దానికి కావలసినటువంటి పచ్చదనాన్ని దేవుడిస్తూ దాన్ని నడిపిస్తున్నాడు. బైబిల్ తెలియజేస్తున్న మాట, మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. దేని గురించి చింతించమాకండి. ఎందుకు నాకు ఈ శ్రమని చింతించమాకండి. ఎందుకు నాకు ఈ బాధ అని చింతించమాకండి. మీరు ఎంత చింతిస్తారో, మీరు ఎంత బాధపడతారో, దేవుడు చేతగాని వాడు అని మీ యొక్క మాట వలన, మీ ప్రవర్తన వలన, నీవు చేస్తున్నటువంటి నీ కృంగుదలతో కూడినటువంటి ప్రార్థన వలన దేవుణ్ణి నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివి చేస్తావు. బైబిల్ మొత్తంలో శ్రమ నొందినటువంటి ఎంతో మందిని, శ్రమ పడుతూ వచ్చినటువంటి ఎంతో మందిని దేవుడు ఎలా లేవనెత్తాడు నీకు తెలియదా? శ్రమ నొందని వారు బైబిల్లో ఎవరున్నారండి? బాధ అనుభవించని వారు బైబిల్లో ఎవరున్నారండి? అనేక మంది అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యాన్ని పొందుకున్నారు. ఈరోజు నీకేదో చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందని, ఈరోజు నీకేదో చిన్న ఆర్థిక సమస్య వచ్చిందని, లేకపోతే తోబుట్టులతో అన్నదమ్ములతో ఏదో చిన్నపాటి సమస్యలు వచ్చాయని దానిని బట్టి నువ్వు కృంగిపోయి దేవుడు ఏమైపోయాడో, నా శ్రమను చూచి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదో అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు నేను గమనిస్తాడు. నువ్వు ఎంత శ్రమ పడతావో, నీవు ఎంత బాధకు లోనవుతావో, ఆ బాధకు ఆ శ్రమకు రెట్టింపు ఘనత ఆశీర్వాదం నీ దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నీవు కృంగిపోయి ఏదో నా బ్రతికింగ్ అయిపోయింది అని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకోవద్దు. మన దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు. నీ జీవితంలో మాట సెలవిస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో దేవుడు ఒక మాట సెలవిస్తే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ మాటను ఎందుకు నమ్మలేకపోతున్నావు? అయితే నీ శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకొని, లేకపోతే నీ శ్రమను బట్టి కృంగిపోయి మనుషులతో చెప్పుకొని, అయ్యో నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని అనుకోకుండా, నీ జీవితంలో, మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు రాయబడిన మాట, నీ విన్నపములను దేవునికి తెలియజేయండి. నీ సమస్తమైనటువంటి శ్రమ, సమస్తమైనటువంటి ఇబ్బందులు, సమస్తమైన సమస్యలు, ఇదిగో నీ విన్నపములో దేవుని సన్నిధిలో తెలియజేయండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి సమస్యలు తెలియజేసేవారు చాలా తక్కువైపోయినారు. మందిరాలు మానేసేవారు చాలా ఎక్కువైపోయారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యా ఎందుకు ఈరోజు మందిరానికి రాలేకపోయినావు? అయ్యా ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతుంది? ఎక్కడండి పాస్టర్ గారు? ఎన్నో సమస్యలు నా చుట్టూ ఉన్నాయి, ఎన్నో బాధలు నా చుట్టూ ఉన్నాయి, ఎలా నేను ప్రార్థన చేయగలను? నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదండి, దేవుని సన్నిధికి రాబుద్ధి కావట్లేదండి అంటున్నారు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు ఎంత శ్రమ అందుతుంటావో అంత సమీపంగా దేవుని దగ్గరికి నువ్వు చేరగలగాలి. ఎందుకు దేవుడు శ్రమలు పెడతాడో తెలుసా? ఆయనకి నువ్వు మరింత దగ్గరగా చేర్చబడతావనే, ఆయనకు మరింత దగ్గరగా నీవు ఆయనకు సమీపంగా వస్తావనే దేవుడు నీకు అనుదినము ఏదో ఒక రకమైనటువంటి సమస్యను కలుగజేస్తూ, శ్రమను కలుగజేస్తూ ఆయన వైపు నిన్ను నడిపించుకొని ఆత్మీయంగా నిన్ను బలపరిచి ఒక దృఢమైన వ్యక్తిగా ఆత్మీయ జీవితంలో నిలబడాలని దేవుడు నిన్ను ఈ విధమైనటువంటి శ్రమల గుండా నడిపిస్తున్నాడే తప్ప, ఇవంటే ఆయనకి చాలా ప్రేమ అండి, మనమంటే ఆయనకి చాలా ప్రేమ అండి. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతోనే మన కొరకు ప్రాణం ఇచ్చి వెల చెల్లించి మనలందరినీ తన రాజ్యానికి వారసులుగా చేశారు. ఈరోజు ఏదో చిన్న సమస్య వచ్చిందని దేవుని సన్నిధి మానేసి ఇంట్లో కూర్చుంటున్నావేమో, చిన్న బాధ కలిగిందని ప్రార్థన చేయడం మానేసావేమో. ఒక మాట గుర్తుపెట్టుకో, దైవ సేవకుడిగా తెలియజేస్తున్నాను, శ్రమ నొందిన ఏండ్ల కొలది నువ్వు దేవునికి దగ్గరగా చేరాలి, దేవుని సన్నిధికి దగ్గరగా చేరాలి. అన్నమ్మ తల్లి బిడ్డలో లేక ఎంత బాధపడిందో మనకు తెలుసు. సూటిపోటి మాటలు ఎన్ని ఆమెను గాయపరిచాయో మనకు తెలుసు. అలాగనే దేవుని సన్నిధి తల్లి మార్చిందా?
దేవుని మందిరాన్ని ఆ తల్లి మర్చిపోయిందా? ప్రార్థన చేయడం ఆ తల్లి మర్చిపోయిందా? లేదు కదా. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి షిలోహు మందిరములో తనకున్న శ్రమనంతటిని కుమ్మరించింది. తన మధ్యలో ఉన్నటువంటి బాధనంతటిని కుమ్మరించింది. అద్భుతమైన దేవుడు తన గురించినటువంటి తన విషయంలో గొప్ప కార్యం చేసి సమూయేలు వంటి ప్రవర్తను దేవుడిచ్చాడు. సమూయేలు వంటి ప్రవక్తను దేవుడు తన గర్భాన జన్మింపజేశాడు. ఏ నింద అయితే తన జీవితంలో ఉందో ఆ నిందకు తగిన ప్రతిఫలం, నిన్ను కొట్టివేసి గొప్ప ఘనత దేవుడు అన్నమ్మ తల్లికి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. శ్రమ ఉంటుందని దేవునికి దూరం కావద్దండి. బాధ కలుగుతుందని దేవునికి దూరం కావద్దండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఏదో ఒక రూపాన నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఈ దినము నాతో కలిసి ఒక ప్రార్థన చేస్తావా? నాతో కలిసి ఒక ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినమునైనా నీ వాక్యం ద్వారా నేను తండ్రి ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. శ్రమ నొందుతున్నప్పుడు నీకు దూరం కాకూడదు నాయన, నీకు దగ్గరగా రావాలి, నీకు సమీపంగా రావాలి. నేను అది నేర్చుకుంటున్నాను ప్రభువా. ఈ దినము ఈరోజు శ్రమ కలిగిందని దేవా నీ సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను. దేవుడు లేడు, ఏమీ లేడు, నాకేం కార్యం చేయడని నీ మీద ఎన్నోసార్లు ప్రభువా నేను ఒక చేతగాని వాడినిగా నేను ప్రభువా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీకు నేను దూరం అయిపోయాను ప్రభువా. ఈ దినము నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నీకు నేను సమీపంగా రావాలని ఇష్టపడుతున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఇకనైనా నీకు సమీపంగా వచ్చి ఇదిగో ఫిలిప్పీ పత్రికలో తెలియజేసినట్లుగా నా విన్నపములన్నీ నీ సన్నిధిలో అన్నమ్మ తల్లి ఎలాగైతే ప్రార్థించిందో నేను అలా ప్రార్థిస్తున్నాను. నీవే సహాయం దయచేయి. నా మొరను కూడా మీరు ఆలకించి నాకున్న ఈ శ్రమల నుండి విడుదల కలుగజేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.